తర్వాత టాలీలో టెక్నికల్ పాయింట్స్, మధ్య మధ్యలో టెక్నికల్ పాయింట్స్ కూడా చెప్పుకుంటూ వస్తాను. ఓకే డన్. సో ఈరోజు వచ్చేసి మనము లైక్ ఒక కంపెనీకి టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఎలా సెట్ చేయాలి, అదేవిధంగా కంట్రోల్ యూజర్ యాక్సెస్ పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేయాలి, రెండింటికి డిఫరెన్స్ ఏంటి, టాలీ వాల్ట్ పాస్వర్డ్కి డిఫరెన్స్ ఏంటి, కంట్రోల్ యూజర్ యాక్సెస్ పాస్వర్డ్కి డిఫరెన్స్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. టాలీ వాల్ట్ పాస్వర్డ్ అంటే ఇది పాస్వర్డ్ మనం క్రియేట్ చేసిన తర్వాత ఒక కంపెనీకి అది మన కంటికి కనిపించదు. ఓకే, స్టార్ల రూపంలో కనబడుతుంది, స్టార్స్ రూపంలో కనబడుతుంది. బట్ కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసినా కూడా మనకి ఈమెయిల్ ఐడి ఎలా క్రియేట్ చేస్తారో, మీరు యూజర్ ఐడి పాస్వర్డ్ ఎలా ఇస్తారు ఈమెయిల్ ఐడికి, కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ కూడా యూజర్ నేమ్ పాస్వర్డ్ రెండు కూడా ఉంటాయి. కానీ టాలీ వాల్ట్ పాస్వర్డ్కి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉండదు, ఒకటే పాస్వర్డే ఉంటుంది టాలీ వాల్ట్ పాస్వర్డ్కి. కానీ కంట్రోల్ యూజర్ పాస్వర్డ్కి యూజర్ నేమ్ పాస్వర్డ్ రెండు కూడా ఉంటాయి. టాలీ వాల్ట్ పాస్వర్డ్ క్రియేట్ చేసిన తర్వాత ఆ పాస్వర్డ్ మర్చిపోయాము అంటే అది మళ్ళీ రికవరీ చేసుకోలేము, డేటా లాస్ అయిపోతుంది, చాలా ప్రమాదకరం టాలీ వాల్ట్ పాస్వర్డ్. బట్ కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ మనం క్రియేట్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే పాస్వర్డ్ని రిమూవ్ కూడా చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కంట్రోల్ యూజర్ పాస్వర్డ్కి ఉంది, బట్ టాలీ వాల్ట్ పాస్వర్డ్కి ఆ ఫెసిలిటీ లేదు. సో ఆ రెండింటిని ఎలా చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. కంపెనీ క్లోజ్ చేస్తున్నాను. ఉపయోగం ఏంటంటే టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఉపయోగం ఏంటి? ఎవరు లేదండి, మన అకౌంట్స్ ఎవరు చూడకూడదు, మనమే మెయింటైన్ చేయాలి అనుకుంటే అవి యూజ్ చేస్తాం. చూడండి ఇక్కడ స్టార్లు ఉన్నాయి కదా, ఇక్కడ స్టార్లు కనబడుతున్నాయి కదా, ఇది టాలీ వాల్ట్ పాస్వర్డ్. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి కంట్రోల్ యూజర్ పాస్వర్డ్స్. ఇవన్నీ బయటికి కనబడతాయి కంపెనీ, కానీ ఇది కనిపించదు. ఓకే ఓకే, చూద్దాం డిఫరెన్స్. చూడండి 10019 ఇది ప్రీవియస్ది. ఓకేనా, మళ్ళీ మనకు కన్ఫ్యూజ్ అవ్వకుండా. క్రియేట్ కంపెనీ ఇప్పుడు వచ్చేసి లైక్ కోమలి ట్రేడర్స్ ఆంధ్రప్రదేశ్. చూడండి, సెట్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ టు ఎన్క్రిప్ట్ కంపెనీ డేటా. ఎస్, టాలీ వాల్ట్ పాస్వర్డ్ 123 అని ఇచ్చా. దాని కింద మళ్ళీ కన్ఫర్మ్ అడుగుతుంది, 123 ఇచ్చా. దాని కింద చూడండి, ఇఫ్ యూ ఫర్గెట్ యువర్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ యూ విల్ పర్మనెంట్లీ లాస్ యాక్సెస్ టు యువర్ కంపెనీ డేటా. వాడు ముందే హెచ్చరిస్తున్నాడు, నువ్వు ఇది చేసుకునేటట్టుగా అయితే నువ్వు ఏం చేయాలంటే ఒక్కసారి మర్చిపోయా ఉంటే డేటా మళ్ళీ వెనక్కి రాదు, జాగ్రత్త. నీ అకౌంట్స్ మీరు మాత్రమే మెయింటైన్ చేయాలి, వేరే వాళ్ళు ఎవరు చూడకూడదు అనుకున్నప్పుడు ఈ యొక్క పాస్వర్డ్ని మనం సెట్ చేసుకుంటాం. ఓకే, కావాలంటే ఈ పాస్వర్డ్ని మనం మార్చుకోవచ్చు, కానీ రిమూవ్ చేయలేము. ఇప్పుడు 123 పెట్టాను, ఆ 123 కాకుండా ఇంకో పాస్వర్డ్ మనము చేంజ్ చేసుకోవచ్చు, ఆ ఫెసిలిటీ ఉంది దీనికి. అంటారు ఇప్పుడు చూడండి, డైరెక్ట్గా ఏమడిగింది, F11 రావలేదు మీకు, డైరెక్ట్గా పాస్వర్డ్ అడిగింది. పాస్వర్డ్ అడిగిన తర్వాత మీకు అది చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి 123 అని ఇస్తేనే F11కి వెళ్తుంది, లేకుంటే వెళ్ళదు. ప్రీవియస్ మనకి ఎలా ఉన్నింది, కంపెనీ క్రియేషన్ అవుతానే డైరెక్ట్గా ఈ పేజ్ కనిపించేది. కానీ ఇప్పుడు పాస్వర్డ్ సెట్ చేసాం కదా, అందుకోసం పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఇది షో చేస్తుంది. రిమైనింగ్ అని నో పెట్టేస్తాం, జస్ట్ దీనికి మాత్రమే, మిగతా వాటికి వస్తుంది. యాక్సెప్టర్లో సేవ్. ఓకే అండి, కోమలి ట్రేడర్స్ కంపెనీ క్రియేషన్ చేసాం, ఈరోజు అంతా వర్క్ చేసుకున్నాం, ఇంటికి వెళ్తున్నాం క్లోజ్ చేసి. రేపు వచ్చి ఓపెన్ చేస్తే ఈ కంపెనీ బయటికి కనబడుతుందా లేదా తెలుస్తుంది. చూడండి ఇక్కడ చూడండి, కోమలి ఎక్కడైనా కనబడుతుందా చూడండి, ఇక్కడ కడప కడప కళ్యాణ్ 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 కార్తిక్, కోమలి అనేది కనిపించట్లా. సో అది ఇక్కడ ఉంది, ఇలా స్టార్ రూపంలో ఉంది. ఎలా చేస్తుంది సార్ అంటే టైప్ చేయి, జస్ట్ ఇక్కడ చూడండి సెర్చ్ బాక్స్ ఉంది కదా, కోమలి ఆటోమేటిక్గా అదే వస్తుంది చూడు. ఈ రెండే వచ్చినాయి, దీంట్లో ఏదని, అందుకోసం ఇక్కడ ఉన్న నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. ఈ నెంబర్ గుర్తుపెట్టుకుంటే మన కంపెనీ అనేది నీకు మాత్రమే తెలుస్తుంది, రిమైనింగ్ వాళ్ళకు తెలియదు. ఓకే, సో ఇది ఇప్పుడు చూడండి, నేను ఓపెన్ చేస్తాను అదే కంపెనీ,
1 2 3 అని ఇస్తే అప్పుడు ఇక్కడ కోమలి ట్రేడర్స్ అని ఓపెన్ అయింది. ఇప్పుడు పాస్వర్డ్ మార్చాలనుకుంటున్నాను, పాస్వర్డ్ మార్చాలి కాబట్టి కంపెనీ మ్యూట్లో పెట్టుకుని నాయిస్ వస్తుంది ఎవరిదో ఆల్టర్ చెప్పండి ఒకసారి. కంపెనీ ఇక్కడ చూడండి టాలీ వాల్ట్ కోమలి ట్రేడర్స్ ఓల్డ్ పాస్వర్డ్ 1 2 3 1 2 3. ఇప్పుడు న్యూ పాస్వర్డ్ ఇస్ ద పాస్వర్డ్ ఎంటర్డ్ ఇస్ ద సేమ్ ద ఓల్డ్. పైన ఓల్డ్ పాస్వర్డ్ అండి, కింద కొత్తది ఇవ్వండి. ఇక్కడ వచ్చేసి నేను టాలీ అని ఇస్తా, TALLY టాలీ TALLY టాలీ. పైది ఓల్డ్ తీసేసి టాలీ అనే పాస్వర్డ్ని కొత్తగా క్రియేట్ చేస్తున్నా, చేంజ్ చేస్తున్నా. సార్ నో చూడండి, దిస్ విల్ క్లోజ్ ఆల్ ద ఓపెన్ రిపోర్ట్స్ ఓచర్స్ అండ్ మాస్టర్స్ వితౌట్ సేవింగ్ చేంజెస్ యూ మైట్ హ్యావ్ మేడ్. ఆర్ యూ షూర్ యూ వాంట్ ఆల్టర్ ద టాలీ వాల్ట్ పాస్వర్డ్? ఎస్. ఓకే, డూ యూ వాంట్ క్రియేట్ కాపీ? ఇలాంటి కాపీని ఇంకోటి కావాలన్నా అని అడుగుతుంది. వద్దు, ఒకటే చాలు. నో. ఇప్పుడు చూడండి 1 2 3 ఇస్తే ఓపెన్ అవ్వదు. ఓపెన్ అవుతుందా? 1 2 3 ఇస్తున్నా, ఓపెన్ కాలేదు. బట్ టాలీ అని ఇస్తా, ఓపెన్ అయింది. పాస్వర్డ్ మార్చిన, ముందు 1 2 3 నింది, తర్వాత టాలీ అని మార్చుకున్నా. ఇలా టాలీ వాల్ట్ పాస్వర్డ్ని మనం క్రియేట్ చేసామంటే కొత్తగా క్రియేట్ చేయొచ్చు, తర్వాత పాస్వర్డ్ వద్దనుకుంటే మార్చుకొని కూడా వచ్చు. ఆ ఫెసిలిటీ పాస్వర్డ్కి ఉంది. ఏంటండి? పాస్వర్డ్ రిమూవ్ చేసుకోవాలంటే అదే లేదు దీనికి ఆప్షన్. ఆ ఆప్షన్ దీనికి టాలీ వాల్ట్ పాస్వర్డ్కి ఆప్షన్ ఇవ్వలేదు. అయ్యో. ఓకే, తర్వాత కంట్రోల్ యూజర్ పాస్వర్డ్కి ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు ఇది క్లోజ్ చేస్తున్నాను, కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మహేష్ మర్చెంట్ అని ఇస్తున్నాను, ఆంధ్రప్రదేశ్. చూడండి, కంట్రోల్ యూజర్ యాక్సెస్ టు కంపెనీ డేటా. ఎస్. యూజర్ నేమ్ టాలీ. మీరు ఏదైనా పెట్టుకోండి, మీ ఇష్టం. పాస్వర్డ్ 1 2 3 1 2 3 ఎంటర్ ఎంటర్. ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ రెండు అడుగుతాయి. యాక్సెప్ట్ ఆర్ నో, ఎంటర్. ఇప్పుడు చూడండి టాలీ అని ఇచ్చిన తర్వాత 1 2 3 అని ఇచ్చిన తర్వాత డైరెక్ట్గా F11కి వస్తుంది, లేకపోతే రాదు. మిగతాటని నో పెట్టండి, మనకు అనవసరం. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. ఓకే, సో ఇప్పుడు చూడండి కంపెనీ పొద్దున్న నుంచి ఓపెన్ చేశాను, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసుకున్నాను, ఇంటికి వెళ్తా క్లోజ్ చేసి వెళ్ళిపోతున్నాను. ఇది మళ్ళీ రేపు వచ్చి ఓపెన్ చేస్తే ఈ కంపెనీ బయటికి కనపడుతుందా లేదా కావాలంటే చూడండి. మహేష్ మర్చెంట్స్ కదా, కొంచెం కిందికి రండి. ఎక్కడ ఉంది? పైనే ఉందండి. యా, ఇక్కడ ఉంది కదా, చూడండి మహేష్ మర్చెంట్స్, ఎంటర్. టాలీ, ఇది బయటికి కనపడుతుంది కంటికి. ఈ పాస్వర్డ్ ఓపెన్ అయింది కదా, డన్. ఇప్పుడు వద్దు అనుకుంటున్నా, ఈ పాస్వర్డ్ తీసేయాలనుకుంటున్నా, అప్పుడు ఏం చేస్తాం? కంపెనీ ఆల్టర్, ఇక్కడికి రావాలి. నో, ఓల్డ్ పాస్వర్డ్ ఒకసారి ఇవ్వాలి. 1 2 3 ఎంటర్. ఇంకా పాస్వర్డ్ రిమూవ్ అయిపోతుంది, పాస్వర్డ్ వెళ్ళిపోయింది. కావాలంటే చూడండి, క్లోజ్ చేసి ఆన్ చేస్తాను. మహేష్ ఎంటర్. వచ్చిన పాస్వర్డ్ డైరెక్ట్గా ఓపెన్ అయింది. ఓకే, సో ఈ విధంగా మనము కంపెనీస్కి టాలీ వాల్ట్ పాస్వర్డ్ సెట్ చేయొచ్చు, కంట్రోల్ యూజర్ యాక్సెస్ పాస్వర్డ్ను కూడా సెట్ చేయొచ్చు. సో ఇవి టెక్నికల్ పాయింట్స్. రేపు మీరు రియల్ టైంలో పనిచేసేటప్పుడు సబ్జెక్ట్తో పాటు ఇలా మనం కూడా అప్డేట్ అయి ఉండాలి. అప్పుడు మనకు అక్కడ 2 మార్క్స్ ఎక్కువ పడడానికి ఛాన్స్ ఉంటుంది, శాలరీ ఇంక్రీజ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు క్లాస్ అయిపోయిన తర్వాత వీడియోని 1కి 2 సార్లు చూడాలి, ఒక నోట్స్ తీసుకొని మీరు రాసుకోవాలి, అప్పుడే మీకు గుర్తుంటాయి. ఇప్పుడు నేను చెప్పేటప్పుడు బాగానే అర్థమైనట్టు ఉంటుంది, కానీ మీరు చేసేంత వరకు రాదు. మీరు చేస్తేనే మీకు సబ్జెక్ట్ వస్తుంది. ఓకే, చెప్పినప్పుడు బాగా తల ఉంపుతారు, సార్ బాగా అర్థమైంది సార్ అంటారు, కానీ మీరు చేయాలి. మీరు చేసినప్పుడే సబ్జెక్ట్ వస్తుంది. అది వచ్చేంత వరకు మీరు చేయాల్సిందే. నాకు రాలేదు, బోరు కొట్టేస్తుంది అంటే అది కష్టం. ఒక సబ్జెక్ట్లోకి మనం దిగినామంటే అది మనకు రావాల్సిందే, అంతే.
నాకు రాదు, ఎర్రర్ వస్తుంది, అర్థం కాలే, ఎన్ని మాటలు మనం మాట్లాడకూడదు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము, హిందీలో చెప్పట్లేదు, ఇంగ్లీష్లో చెప్పట్లేదు, మాతృభాషలో చెప్తున్నాం. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎలా చేయాలని కూడా చెప్తున్నాం. సో ఓపికతో వీడియోని 1-2 సార్లు చూడండి. నిదానంగా వీలైతే రఫ్ నోట్బుక్ రాసుకోండి. ఏ వీడియో చేసినప్పుడు ఆ వీడియోకి మీరు రఫ్లో రాసుకోండి. ఎలాగో మెటీరియల్స్ మీకు దగ్గరే ఉంటాయి. ఓకే, కావాలంటే దాని పక్కనైనా రాసుకోండి, లేదంటే ఒక నోట్స్ తీసుకొని టాపిక్ వైజ్ అయినా మీరు ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఈరోజు క్లాస్లో? క్లియర్? క్లియర్ అండి, క్లియర్. రిమైనింగ్ అంతా క్లియర్ అండి? క్లియర్ సార్. సో ఇవన్నీ మనకి